నమస్తే, నేను మీ విఎస్ఎల్ శర్మ, రామకోట వాసు జ్యోతిషం, విశాఖపట్నం. ఈరోజు మనం కార్తీక శుద్ధ ఏకాదశి, చాలా పుణ్యదినము, పర్వదినము, దీన్ని తెలుసుకుంటాం. ఇది ఎప్పుడు వచ్చింది చాలామంది అడుగుతున్నారండి. నవంబర్ 1వ తేదీ శనివారం నాడు కార్తీక శుద్ధ ఏకాదశి. విశేషం ఏమిటంటే దీన్నే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి, బృందావన ఏకాదశి అని చాలా పేరుతో పిలుస్తారండి. దానికి కారణం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి జారుకొని ఈరోజు మేల్కొంటారట. అందుకే ఉత్థాన ఏకాదశి అన్నారు, చూసారా. అట్లాగే ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఏకాదశి నియమాలు పాటిస్తారో వారికట ప్రబోధనం జరుగుతుందట, జ్ఞాన ప్రబోధనం. అందుకే ప్రబోధన ఏకాదశి అన్నారు, చూసారా. అట్లాగే స్వామి తులసీమాతకు బృందకి ఒక వరం ఇచ్చారట. నేను ఏకాదశి నాడు ఉత్థానమైన తర్వాత మొన్నాడు ద్వాదశి నాడు అక్కడికి వస్తాను, అక్కడికి బృందావనంకి అని చెప్పారట. అందుకే దీన్ని బృందావన ఏకాదశిని కూడా అంటారు. ఇలాగ చాలా పేర్లతో మనం పిలుస్తాం. అసలు ఏకాదశి నాడు చేయవలసిన నియమాలు ఏంటి, చేయకూడదు ఏమిటని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏకాదశ్యాం నిరాహార్యో అన్నారు. అంటే నిరాహారముగా ఉండాలి అని మనకి శాస్త్రాలు చెప్పాయి. అంటే ఉపవాసము, దీన్ని ఉపవాసం అని మనం పిలుస్తాం జనరల్గా. కానీ అట్లాగే సంకీర్తనము, నామ సంకీర్తనము చేయాలి. అలాగే జాగరణము, ఈ మూడు కూడా తప్పకుండా చేయాలని మనకి శాస్త్రాలు చెప్పాయి. ఉపవాసము చేయటం వల్ల మన శరీరంలోని జీర్ణాశయము, కాలేయము, చిన్నప్రేవులు, పెద్ద అన్నీ కూడా జీర్ణస్థంతా కూడా శుభ్రపడుతుందని, మనకి ఇంటాక్సికేషన్ ఆపడం అంటే డిటాక్సిన్ అవుతాయని, ఆ పదార్థాలు విడుదల బయటకు వచ్చేస్తాయి, మెల్లి పదార్థాలు, ఆరోగ్యం ఉంటుందని, ఆరోగ్యంతో పాటు ఆయువు పెరుగుతుందని మన శాస్త్రాలు చెప్పాయి. ఆరోగ్య శాస్త్రం ధృవించింది. అట్లాగే 8 సంవత్సరాల లోపల వాళ్ళకి, 80 సంవత్సరాలు దాటిన వారు ఉపవాసం చేయకూడదు అని మన శాస్త్రం కూడా చెప్పింది. ఉపవాసం చేసేవారు చేయలేని ఒకప్పుడు ఉండలేకపోతే పాలు మరి పండు తీసుకోవచ్చని మనకి శాస్త్రాలు చెప్పాయి. అట్లాగే మనకి ఈరోజు తప్పకుండా నామసంకీర్తన చేయండి, గురువు దగ్గరికి వెళ్ళండి, సత్యనారాయణ వ్రతము చేసుకోండి, శ్రీ విష్ణు దేవాలయాన్ని దర్శించండి, మహాపుణ్యాన్ని పొందండి. ఆ సుఖ సౌఖ్యాలతో పాటు అంచెముందు మోక్షం వస్తుందని మనకు శాస్త్రాలు చెప్పాయి. పాటించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.